వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ప్రజా ప్రభుత్వం పనిచేస్తున్నదని పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని రైతు వేదిక భవనంలో CMR చెక్కుల పంపిణీ, మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శేష్ రెడ్డి మాట్లాడుతూ, గత ప్రభుత్వంలో పార్టీ కండువాలు తప్పకుండా ప్రభుత్వ పథకాలు అందించే వారిని ప్రజా ప్రభుత్వంలో పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలను అందజేయడం జరుగుతుందని అన్నారు. మొదటి విడత ఇందిరమ్మ ఇండ్లు పూర్తి అవ్వకముందే రెండవ విడత మంజూరు అవ్వడానికి సిద్ధంగా ఉన్నాయని, ఇక మూడో విడత వచ్చేసరికి ఇండ్లు లేని పేదవారే ఉండాలని ధీమా వ్యక్తం చేశారు. ఎవరు అధైర్యపడవద్దు అని అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందజేయడం జరుగుతున్నదని అన్నారు. మార్కెట్ వైస్ చైర్మన్, డైరెక్టర్స్, సర్పంచ్లకి, అట్లనే ముందున్న లబ్ధిదారులకి, లీడర్లకి, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు అందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా CMRF చెక్లైనా, కళ్యాణ లక్ష్మి అయినా ఎక్కడికక్కడ అప్లై చేసుకున్న వెంటనే, అంటే ఎక్కువ డిలే కాకుండా ఇమీడియట్ గా వస్తూ ఉన్నాయి. అదే కాకుండా గత ప్రభుత్వంలో లెక్క ఇబ్బంది పెట్టకుండా, ఎవరే పార్టీ అన్నది చూడకుండా అర్హులైన ప్రతి పేద వాళ్ళకు కూడా అవన్నీ అందజేస్తున్నాము. గతంలో ఎట్లుండే అంటే మీకు అందరికి కూడా తెలుసు, మీరు కందువా కప్పుకుంటేనే చెక్ ఇస్తామన్న విధంగా ఉండే. కానీ ఇప్పుడు ఎవరికి కూడా అట్లాంటి ఇబ్బందులు పెట్టకుండా ఇస్తున్నాము. అదే గత ప్రభుత్వానికి ప్రజా ప్రభుత్వానికి మధ్య తేడా. ఇంకా జరిగిన మన మున్సిపాలిటీ ఎలక్షన్స్ లో కూడా మన ప్రభుత్వం ఎక్కువ శాతం అన్ని దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సీట్లు రావడం జరిగింది. రేపు జరగబోయే ZPTC అయినా MPTC ఎలక్షన్స్ కి కూడా మీరందరూ కూడా సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ప్రభుత్వ పథకాలు అయితే అందరికీ తెలిసినవే. ఏదంటే 200 యూనిట్ల కరెంటు ఫ్రీనే కానివ్వండి, అట్లనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్యశ్రీ పరిమితిని 5 లక్షల నుంచి 10 లక్షలకు ఆరోగ్యశ్రీ పరిమితిని పెంచడము, అట్లనే సన్న బియ్యము, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇల్లు ఒకటో విడత అయిపోలేదు, అప్పుడే రెండో విడత వస్తూనే ఉంది. ఏప్రిల్ మే లోపల రెండో విడత కూడా వస్తుంది, మూడో విడత కూడా ఉంటుంది. అవన్నీ అయిపోయేసరికి అర్హులైన ప్రతి ఒక్క పేద వాళ్ళకి ఇల్లు అనేది ఖచ్చితంగా వచ్చి తీరుతాయి. అధికారంలో ఉన్న పార్టీ మనది, ప్రభుత్వం మనది ఉంది కాబట్టి ఏదైనా మన ద్వారా జరుగుతాయి తప్పకుండా. ఇంకా మీరందరూ కూడా ఒక్కటే, రాష్ట్రం అప్పులో ఊవిలో ఉన్నా కానీ మన ప్రభుత్వంలో ఒకటి చేసుకుంటూ వస్తున్నాము. ఇంకా పెన్షన్లు వచ్చేది ఉంది, అవి కూడా ఖచ్చితంగా ఒక 2-3 నెలల పెన్షన్లు కూడా వచ్చి తీరుతాయి. మహిళ బలపడితే ఇల్లు మొత్తం బాగుపడుతుంది, అంతే కదా. మహిళలు డబ్బు వృధా చేయరు, అది ఇంటి బాగోగుల కోసమే వాడతారని చెప్పి ప్రతి మహిళ ఆర్థికంగా కూడా బలంగా ఉండాలని ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. ఇంకా మండల సమైక్యకైతే బస్సులని, సోలార్దని, పెట్రోల్ బంక్ కూడా రాయపర్తి మండలికే వచ్చింది. 6 మండలాలు ఉంటే మనకి, అందులో రాయపర్తి మండలానికే పెట్రోల్ బంక్ వచ్చింది. అది కూడా మన మండల సమైక్యకే డబ్బులు వెళ్ళే విధంగా కూడా అది అన్ని ఏర్పాట్లు చేసినాము. మరి ఇంకా ఎన్నో ఉన్నాయి. 200 యూనిట్ల కరెంటు ఫ్రీ, ప్రతి నెల కరెంటు బిల్లు కట్టేది కూడా తప్పే మనకి. ఇంకా ఆరోగ్యశ్రీ పరిమితి 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచడం జరిగింది. సన్న బియ్యం ఈరోజు సన్న బియ్యం ఇస్తే గతంలో లెక్క కాకుండా, గతంలో ఏం చేసేటోళ్ళు అంతకుముందు తినేటోళ్ళు ఎందుకంటే 10-15 ఏళ్ళకి వెళ్ళి తింటలేదు. అదంతా కూడా వృధా చేస్తున్నారు. కోట్ల పాంతకేసుడో, పిండి వండించుడో చేస్తున్నారని చెప్పి ఈరోజు సన్న బియ్యం ఇస్తే అందరూ తృప్తిగా ఉండిపోతుంది. రేషన్ కార్డులు కూడా 10 సంవత్సరాలు ఒక్క రేషన్ కార్డు కూడా ఎక్కడ ఇయ్యలేదు. ఎవరికైనా వచ్చినాయా గత 10 సంవత్సరాలలో రేషన్ కార్డులు? మరి ఇప్పుడు వస్తున్నాయి రేషన్ కార్డు. అప్పుడు వచ్చింది మన ప్రభుత్వంలోనే, ఇప్పుడు వస్తుంది కూడా మన ప్రభుత్వంలో. ఎన్నో ఉన్నాయి. ఇంకా రాబోయే రోజుల్లో ఒక 2-3 నెలల పెన్షన్లు కూడా వచ్చేది ఉన్నాయి. అవి కూడా ప్రతి ఒక్కరు అర్హులైన వాళ్ళకి ఖచ్చితంగా పెట్టిద్దాం పెన్షన్లు కూడా. ఇంకా ఎన్నో ప్రభుత్వ పథకాలు ఉన్నాయి, ఒకదాని తర్వాత ఒకటి చేసుకుంటూ వస్తున్నాము. ఏదేమైనా ఇక్కడ మన నియోజకవర్గం విషయానికి వస్తే, ఇక్కడ కూడా ఇప్పటికే ఎన్నో అభివృద్ధి పనులు జరిగినాయి, ఇంకా కూడా జరగాల్సింది ఎంతో ఉంది. అవన్నీ కూడా చేద్దాం. రాయపర్తి మండలానికి గోడౌన్ వచ్చింది 14.5 కోట్లు. మరి అట్లనే రోడ్లది ఎస్టీ తండ్రులకు సంబంధించినది రోడ్ల ITDA నుంచి 6.5 కోట్లు వచ్చినాయి. అది కూడా టెండర్ అవుతుంది.
ఆ పనులు కూడా త్వరలో ప్రారంభమైతే ఇంకా ఏమున్నా కానీ రోడ్ల లేకపోతే ట్రైన్లు, నీళ్ళ సమస్య, కరెంట్ పోల్ల కూడా కొన్ని చోట్ల పెట్టియడం జరిగింది. తండ్రులకేమో వస్తుంది, అవి కాకుండా వేరే దగ్గర కూడా పెట్టించినాము. ఇప్పుడు ఆ పనులు కూడా పూర్తయితాయి. ఇవన్నీ పనులు అయ్యేవన్నీ కూడా తప్పకుండా చేద్దాం మీ అందరి సహకారంతో. మరి రేపు రాబోయే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్స్ లలో కూడా మీ అందరి ఆశీర్వాదం నిల్చునే వాళ్ళ పైన ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. Hi, నేను మీ సత్యశ్రీ. Please do subscribe TG24 TV.